మీకు ఒక విషయం చెప్తాను. ఈరోజు నాకు ఆశ్చర్యంగా అనిపించింది. సో అందుకని మీకు షేర్ చేసుకోవాలని నేను మీకు వీడియో తీస్తాను అనమాట. ఇది తెల్లమందార పూల చెట్టు అండి. మా గుళ్ళోనే ఉంటుంది. డైలీ చక్కటి పువ్వులు పూస్తూ ఉంటాయి. ఇలా మొగ్గలు చూసారు ఎన్ని ఉన్నాయో. చెట్టు నిండా చక్కటి పువ్వులు అలా వస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇది మా వదిన బగినేస్త భోజనానికి వెళ్ళినప్పుడు మాకు గిఫ్ట్గా ఈ ప్లాంట్ అనేది ఇచ్చిందనమాట. సో చక్కగా అలా దేవుడికి కోస్తూ పెడుతూ ఉంటాము. బాగుంటుంది రెగ్యులర్గా. బట్ ఒక 2 days బ్యాక్ ఏమైందంటే ఈ కలరు చూశాను. చూసి ఏంటబ్బా ఈ కలర్ అయినా పూసిందా ఏంటా అని చెప్పి చూస్తే ప్లాస్టిక్ పువ్వు చూసినది. ప్లాస్టిక్ పువ్వు కదా అని చెప్పి పాడేశాను. జస్ట్ ఇలా పాడేసే. ఇది కారణం అంతా ఒకటేనండి. పెట్టింది నేనే. అప్పటి నుంచి రెగ్యులర్గా పూస్తున్నాయి, దేవుడికి పెట్టుకుంటున్నాను, రెగ్యులర్గా బాగానే ఉంది. బట్ ఈరోజు ఆశ్చర్యంగా ఏమనిపించిందంటే చూసారా, లైట్ గులాబీ రంగు పువ్వు పూసిందండి. కలరు లైట్ గులాబీ రంగు. అంటే నార్మల్గా ఎప్పుడైనా అంతకుముందు ఏమైనా మొక్కలున్నా లేదంటే ఏదైనా కలిపి పెట్టినా అలా వస్తాయి అంటారు. కానీ ఇక్కడ అంతకుముందు ఏ మొక్కలు లేవండి. ఇదే మొక్క. ఇదిగో తెల్లమందార పూలే పోస్తూ ఉంటాయి. ఇలా కలర్ మారి నేను 2 days బ్యాక్ ప్లాస్టిక్ పువ్వు చూసి కలర్ బాగుంది అనుకున్నది. ఒరిజినల్గా ఇలా పుయ్యడం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఇలా కూడా పూస్తాయా అని. అంటే మొక్క పక్క పక్కన ఉంటే దానికి అలా అయ్యి పూస్తాయి అని విన్నాను, చూశాను కూడా ఎప్పుడు. బట్ ఇప్పుడు అలా మొక్కలు ఏం పక్కన లేవండి. అవన్నీ పిచ్చి మొక్కలు. అక్కడ అరటి చెట్టు అవన్నీ ఉంటాయి. ఈ పక్కన కూడా ఏముండవు. బట్ ఈ కలర్ మాత్రం బాగుందండి. నాకు ఆశ్చర్యం అనిపించి, నాకు మిరాకిల్ అనిపించి నేను మీతో షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్స్ ఫర్ ద